హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల అంతకుముందు స్టూడెంట్స్ మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లైకోలైసిస్, వేర్ డస్ ఇట్ అక్కర్, వాట్ ఆర్ ది ఎండ్ ప్రోడక్ట్స్. సో గ్లైకోలైసిస్ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది. సో ఖచ్చితంగా చూసుకునే ఎండ్ ప్రోడక్ట్స్ అండ్ అంత స్కీమాటిక్. సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్ సైకిల్. సో క్రెబ్ సైకిల్ యొక్క రియాక్షన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్, describe the tissue culture technique. What are the advantages of tissue culture over conventional methods of plant breeding in crop improvement programs. So tissue culture answer చాలా important answer ఇది. And next, give an account of the tools of recombinant DNA technology. So recombinant RDNA టెక్నాలజీ సంబంధించి ఇంపార్టెంట్ టూల్స్ ఏంటో అవి మీరు డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, డిస్కస్ టిష్యూ కల్చర్ టెక్నిక్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. And next, write brief essay on microbes in sewage treatment. So next, define RQ. Write a short note on RQ. And next, write any 4 physiological effects of cytokinins in plants. And next, explain different types of cofactors. And next, describe in brief photorespiration. So next, transpiration photosynthesis compromise explain. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక, రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. సో ఇది ఇంపార్టెంట్ ఆన్సర్. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాలంటే లాంగ్ సంబంధించి ఒక 3 pages వరకు మినిమం ఉండేటట్టు చూసుకోండి. అండ్ షార్ట్స్కి వచ్చేసి ఒక 8 to 10 పాయింట్స్ అయితే మినిమంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీకు జువాలజీ, బాటనీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కూడా మన ఛానల్లోనే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, ప్లేలిస్ట్ చూడండి, మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, ఎక్స్ప్లెయిన్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ విత్ ఎగ్జాంపుల్. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్తో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ని క్లియర్ చూసుకోండి. అండ్ నెక్స్ట్, మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ మెండల్ ఎక్స్పెరిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది, అండ్ చాలా ఈజీ కూడా. అండ్ నెక్స్ట్, రైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. సో ఇది కూడా జెనెటిక్ కోడ్ చాలా ఈజీగా ఉంటుంది, అండ్ దాని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. సో పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్, ఈ యొక్క ప్లాంట్స్ సంబంధించి బ్రీఫ్గా డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. చాలా ఈజీ ఆన్సర్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆన్సర్స్. సో వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అని రాయాలి. మినిమం ఒక 8 పాయింట్స్ ఉండేట్టు చూసుకోండి, అది మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రైట్ బ్రీఫ్లీ ఆన్ న్యూక్లియోసోమ్స్. సో న్యూక్లియోసోమ్స్ అంటే ఏంటి, వాటి గురించి క్లియర్గా రాయండి. డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్రాస్. సో టెస్ట్ క్రాస్ గురించి డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, డిఫైన్ అండ్ డిజైన్ టెస్ట్ క్రాస్. సో ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ఐసిటీవీ అండ్ హౌ ఆర్ వైరస్ నేమ్డ్. సో ఐసిటీవీ అంటే ఏంటి, అండ్ వైరసెస్ని ఎలా నేమ్ చేయడం జరుగుతుంది అని డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, రైట్ షార్ట్ నోట్ ఆన్ సీడ్ డార్మెన్సీ. అండ్ సీడ్ డార్మెన్సీ అంటే ఏంటి కొన్ని పాయింట్స్ రాయండి. నెక్స్ట్, how many types of RNA polymerases exist in cells. And next, లిస్ట్ అవుట్ ది బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా వస్తుంది.
ఈ ఆన్సర్. నెక్స్ట్ గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ బీటీ కాటన్. అండ్ నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. సో ఇది బాటనీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు రైటింగ్ స్పీడ్ అన్నది సో మైండ్లో పెట్టుకుని మీరు చదివేటప్పుడే ఎంత మీ రైటింగ్ స్పీడ్ ఎంత రాయగలుగుతారు దాన్ని బట్టే మ్యాటర్ని రెడీ చేసుకోండి. సో మినిమంగా షార్ట్కి అయితే మనకి ఒక 8 పాయింట్స్ అయితే కావాలి ఖచ్చితంగా. సో దానికి అనుగుణంగానే మీరు రెడీ చేసుకోండి. అండ్ డయాగ్రామ్స్ ఎక్కడైతే వేయాల్సి ఉంటుందో ఖచ్చితంగా అక్కడ డయాగ్రామ్స్ మెన్షన్ అయితే చేయండి. లేబులింగ్ ముఖ్యంగా చాలా నీట్గా వేయడానికి ట్రై చేయండి. సో లేబులింగ్ అండ్ డయాగ్రామ్ బట్టి మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. థియరిటికల్ క్వశ్చన్కి తక్కువ ఆస్కారం ఉంటుంది పట్టించుకోవడానికి. ఎక్కువ డయాగ్రామ్ మీద ప్రొజెక్ట్ చేసుకుంటూనే మనకు మార్క్స్ వేయడం జరుగుతుంది కాబట్టి దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మిగతా సబ్జెక్ట్స్ లైక్ మిగతా బాటనీ కాకుండా జువాలజీ సంబంధించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి కూడా మన ఛానల్లో మనకి వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే వెరీ షార్ట్ సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి. మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతాయి. సో షార్ట్గా మీకు ఏంటంటే ఆన్సర్స్ అన్నీ కూడా ఈసారి ఏవి రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం అండ్ మీ సబ్జెక్ట్ మీ యొక్క అకాడమిక్ గైడెన్స్ కోసం మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.